ఎయిర్ అండ్ ఫైర్ బై ఫ్రిక్షన్. ఈ రెండు చక్కగా ఫ్యూజ్ అయినప్పుడు ఇది సన్ అనేటువంటి వాడు వస్తాడు. ఈ సన్ అనేటువంటి వాడిని దాన్ని అన్నారు సెంట్రల్ ఫైర్ ఆర్ సోలార్ ఫైర్. అది ఆ సోలార్ ఫైర్ అనేటువంటిది ఏర్పడటం అందువల్ల మాత్రమే సృష్టి అనేటువంటిది ఉంటుంది. Blend the spirit and matter so that a body is produced that will adequately express spirit. That will, ఏంటి బాడీ అనేటువంటిది ప్రొడ్యూస్ అయిన తర్వాత బాడీ షుడ్ నాట్ ఎక్స్ప్రెస్, స్పిరిట్ షుడ్ గెట్ ఎక్స్ప్రెస్ త్రూ బాడీ. మా అందరి దగ్గర జరుగుతున్నది ఏంటంటే బాడీ ఈజ్ ఎక్స్ప్రెసింగ్. నేను వెంకట్రావు అయితే వెంకట్రావుగా మాట్లాడుతున్నాను కానీ ఒక స్పిరిట్గా నేను మాట్లాడట్లేదు. సో బాడీ ఎక్స్ప్రెషన్ అంటే ఏమిటి? వెంకట్రావు లేదా నేను శ్రీరమణగా నేను మాట్లాడుతుండడం, ఒక హోమియో డాక్టర్గా ఐడెంటిఫై అవుతూ ఉండడం, ఏ రకంగా ఉంటే బాడీ ఎక్స్ప్రెషన్ అంటారు. దట్ ఈస్ కాల్డ్ యువర్ బాడీ ఎక్స్ప్రెషన్. ఇవన్నీ కాకుండా నువ్వు ఏమిటి అంటే లోపల నువ్వు ఉండేటువంటి స్పిరిట్ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది మనం అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ కాదు పక్కబడేది అక్కడ. అందుగురించి శ్రీకృష్ణుడు ఏం చేయాలంటే లీవ్ ఆల్ దోస్, మీరందరూ బృందావనంలో పుట్టండి, అక్కడ మా అందరికీ సాగే జీవితం అనేటువంటి ఒక అందులో ఋషులు ఎంతో తపస్సు చేసుకున్నటువంటి వాడు, ఎంతో జ్ఞానం కలిగినటువంటి వాడు, యోగా వీటన్నింటిలో మాకు పిహెచ్డీలు ఉన్నాయి, అయినా మాకు ఆనందం అనేటువంటి చిక్కట్లేదు అని అంటారు. అందుకే మీ అందరూ ఒకటి చెప్తాను చేయండి, మీరందరూ వెళ్ళి బృందావనంలో పుట్టండి, నేను అక్కడ పుడుతున్నాను, అప్పుడు మీకు యోగం యొక్క విధి ఏంటో మీకు చూపిస్తారేనా అంటారు. అందుకే అక్కడ వెళ్ళి పుట్టాడు. అక్కడ వాటి ఏంటి బలానా అనేటువంటి వాళ్ళు ఎవరిలో లేదు, అందరూ కూడా గోపికలు గోపాలకులు. ఈయన పెద్ద ఋషి అని కానీ ఇవన్నీ అన్ని మర్చిపోయి గోపిక ఒక గోపాలకుడుగా శ్రీకృష్ణుడు చుట్టూగా చేయబడతారు. అంటే ఏంటి? ఇండివిజువలైజ్ అనేటువంటిది పోయినప్పుడు మాత్రమే అది సిద్ధింపబడదు. అప్పుడు ఆ స్పిరిట్ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది వస్తుంది. ఇండివిజువలైజ్ అనేటువంటిది గుర్తున్నంత వరకు స్పిరిట్ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది రాదు. అంటే నేను డాక్టర్ని అని నాకు గుర్తున్నంత వరకు స్పిరిట్ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది ఉంటుంది. స్పిరిట్ ఎక్స్ప్రెషన్ ఉంటూ డాక్టర్గా నేను ఏదైనా చెప్తాను. స్పిరిట్ ఎక్స్ప్రెషన్ లేకుండా డాక్టర్గా ఉంటే దానికి చాలా తేడా. మామూలు మంచినీరికి ఒక తీర్థంకి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉంటుంది. ఇవి అవి రెండు నీళ్ళే, కానీ ఈ ఎక్స్ప్రెషన్ వేరు, ఆ ఎక్స్ప్రెషన్ వేరు, అది తేడా. Melt the essence within the form which is accurately qualified during evolution with the essence in all forms. Essence in all forms. So, ఈ రకమైనటువంటి మెర్జ్ అనేటువంటి అవుతుండడం అనేటువంటి ఒక హ్యూమన్లీగా మెర్జ్ అవ్వాలి. ప్లానటరీ సెన్స్ అండ్ కాస్మిక్. ఈ విధమైనటువంటి మెర్జ్ అవ్వగలగటం అనేటువంటిది నాకు చెప్తున్నారు. అంటే వేరే దాటితోటి మనం అంటే మన యొక్క సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది మనం అంటే నేను ఫలానా అనేటువంటిది పక్కకు పోయినప్పుడు మాత్రం ఈ మెర్జ్ అనేటువంటిది కుదురుతుంది. నేను అనేటువంటిది అట్టు ఉన్నంత వరకు నీళ్ళలో తేలుతున్నటువంటి మంచి మొక్కలాగా మనం. సో అది మనకి ఇక్కడ చెప్తున్నారు. సో అగైన్ హ్యూమన్ సిస్టమిక్ అండ్ కాస్మిక్ మ్యాన్హుడ్. హ్యూమన్ మ్యాన్హుడ్ అంటే హ్యూమన్ అన్నారు, మళ్ళీ మ్యాన్హుడ్ అంటున్నారు. మ్యాన్హుడ్ అంటే లోపల నేను అనేటువంటి ఎవడైతే ఉన్నాడో వాడిని మ్యాన్ అంటారు. పురుషుడు అంటే తెలుగులో మన సంస్కృతంలో ఆయనకి చెప్పబడేటువంటి సూక్తి అంతా కూడా పురుష సూక్తం. వేదాలు చెప్తున్నటువంటి అంతా కూడా లోపల ఉండేటటువంటి మ్యాన్ అనేవాడు ఉన్నాడు మన లోపల, వాడిని మ్యాన్ అంటే మ్యాన్హుడ్గా మనం వ్యక్తం అవ్వాలంటున్నారు. అటైన్ మ్యాన్హుడ్, హ్యూమన్ సిస్టమిక్ అండ్ కాస్మిక్ అన్నింటిలో మ్యాన్హుడ్గా అవ్వాలి. అంటే ఒక సన్ కూడా ఎలా అవ్వాలి? ఒక కాస్మిక్ సన్ని రిప్రజెంట్ చేసేటట్టుగా సోలార్ సన్ అనేవాడు ఉండాలి. ఓన్గా తన లైట్ ఇస్తున్నాడు ఇది అని అనుకున్నంత వరకు ఇలా ఉండడం అయిపోతున్నాం లైఫ్ లాగా. ఆయన కూడా దిస్ నాట్ మై ఓన్, ఇదంతా కూడా ఆ కాస్మిక్ సన్నది అన్నట్టుగా ఆయన అనుకున్నప్పుడు మ్యాన్హుడ్ ఎక్స్ప్రెస్ అవ్వాలి సన్లో. అప్పుడు దెన్ హీ విల్ బికమ్ ది కాస్మిక్. అలా ప్రతి వాళ్ళు కూడా ఈ ఎవల్యూషనరీ పాత్లో ఉన్నటువంటి వాళ్ళు అన్నమాట. Achieve mastery on 5 planes of the solar system while speaking of a heavenly man. Achieve mastery on 5 planes. అదే 5 planes మనం చెప్పుకున్నాం కదా. మినరల్లో మాస్టరీ, ప్లాంట్లో మాస్టరీ, యానిమల్లో మాస్టరీ, హ్యూమన్లో మాస్టరీ, నెక్స్ట్ సూపర్ హ్యూమన్లో మాస్టరీ. వీటన్నిటిలో మాస్టర్గా అయిపోతాం. సో మాస్టరీగా అయిపోవడం అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వాడు ఒక హెవెన్లీ మ్యాన్ వీటి ద్వారా ఎక్స్ప్రెస్ అవుతుంది. ఈ 5 ప్లేన్స్లో వీడు ఎక్స్ప్రెస్ అవ్వాలి. Achieve mastery on 3 cosmic planes when speaking on the cosmic Christ, the sun, or the logos manifesting objectively.
సాధించాలి. దాని గురించి అసలు ఈ బాడీ అనేటువంటిది ఇవ్వబడిందండి. అని చెప్తే నేను ఏదో ఎండీ చేయడానికని లేదా ఏదో నేను డాక్టర్ అవ్వడానికి కాదు ఈ బాడీ అనేటువంటిది. బాడీ ఇవ్వబడినటువంటి సమయం సందర్భం వేరు, ఆ పర్పస్ వేరు. అది కాకుండా మన ఏదో మన నిత్య జీవితంలో నేను ఒక ఇల్లు కట్టుకోవాలి ఇదంతా చేసుకోండి అది ఉండలేదు. అది కాదని కాదు ఇక్కడ చెప్తున్నాను. అంతవరకే మనం ఉండిపోతున్నాం. మనం అది కాదు, అది కాకుండా మనం డెవలప్ అవ్వాల్సింది చాలా అనేటువంటి విషయాన్ని ఇక్కడ ది పర్పస్, ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ది యూనిట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే ఇది మనకు చెప్పినటువంటి. అందు గురించి భూమి మీద ఇన్ని రకాలైనటువంటి ప్రజ్ఞలుగా, ఈ భూమి మీద ఇన్ని రకాలైనటువంటి అణువులుగా ఈ భూమి మీద రావడానికి కారణం ఏంటంటే ఇంత ది ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇంతగా మన ఒక మ్యాన్హుడ్ అనేటువంటి డెవలప్ అవ్వడానికి ఇదంతా కూడా ఏర్పడడానికి. తర్వాత థర్డ్ ఏంటంటే ది మేనిఫెస్టింగ్ యూనిట్స్ ఆఫ్ కాన్షియస్నెస్. యూనిట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ మేనిఫెస్ట్ అవడం అనేటువంటిది ఎలా జరుగుతుంది? ఇఫ్ దీస్ స్టేటెడ్ ఎయిమ్స్ ఆర్ కేర్ఫుల్లీ కన్సిడర్డ్, పైన చెప్పుకున్నామని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే ఇట్ విల్ బి సీన్ హౌ ఈచ్ హ్యాస్ ఇట్స్ ప్లేస్ విత్ ఇన్ ద ప్లాన్ and how evolution is but a term used to express the gradual development in time and space. So evolution అనేటువంటిది గ్రాడ్యువల్గా ఎలా అవుతుంది అంటే మ్యాన్హుడ్ అనేటువంటిది కొందరిలో వచ్చింది, కొందరిలో రాలేదు. మరి ఏం చేయాలండి ఇప్పుడు? అయితే రాని వాళ్ళకి కూడా రావాలి. సృష్టిలో ఒక చమత్కారం ఉంది. ఈ సృష్టిలో ఉండేటువంటి చమత్కారం ఏంటంటే ఇప్పుడు మొత్తం 100 మంది ఉన్నారు అనుకోండి. ఓ 10 మంది మ్యాన్హుడ్ డెవలప్ అయ్యారు, ఇంకా 90 మంది డెవలప్ అవ్వాలి. ఈ సృష్టి ఏం చేస్తుందంటే ఈ 10 మందిని ఈ 90 మందికి టీచర్గా పెడుతుంది. 4th క్లాస్ పాస్ అయినటువంటి వాడు 5th క్లాస్కి వెళ్ళాడు. 5th క్లాస్కి వెళ్ళినటువంటి వాడిని 4th క్లాస్కి టీచర్గా వేస్తారు. 6th క్లాస్కి టీచర్ 6th క్లాస్ వాడు ఉంటాడు. 6th క్లాస్కి టీచర్ 7th క్లాస్ వాడు ఉంటాడు. ఆ రకంగా దృష్టిలో ఒక విధమైనటువంటి ఏర్పాటు ఉందన్నమాట. అందు గురించి ఇక్కడ ఏమని చెప్తున్నారంటే సో యూజ్ టు ఎక్స్ప్రెస్ ది గ్రాడ్యువల్ డెవలప్మెంట్ ఇన్ టైమ్ అండ్ స్పేస్ ఆఫ్ ది ఇన్హెరెంట్ కెపాసిటీ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. సో వాటిలో ఉండేటువంటి ఇన్హెరెంట్ కెపాసిటీ అనేటువంటి బయటకు తీసుకోవడానికి ఈ విధమైనటువంటి గ్రాడ్యువల్ డెవలప్మెంట్ అనేటువంటి తీసుకురావస్తూ ఉంటుంది వారు. అయితే నేను చెప్పినటువంటి 5th క్లాస్కి టీచర్ 6th క్లాస్ వాడు ఉండడంలో దీనివల్ల ఏంటంటే ఇక మళ్ళీ పైన వేరే టీచర్స్ రావట్లేదు. వీడికి పైన టీచర్ ఉంటాడు, వాడి టైమింగ్స్ వేరు, వీడి టైమింగ్స్ వేరు. వీడు 5th క్లాస్ క్లాస్ తీసుకుంటాడు, వీడు ఉదయం 9 నుంచి 10 దాకా. 6th క్లాస్ వాడికి 7th క్లాస్ వాడు క్లాస్ తీసుకుంటాడు 10 నుంచి 11 దాకా. తద్వారా ఏమవుతుందంటే మళ్ళీ టీచర్స్ నన్ను వేరే వాటిని రిక్రూట్ చేసుకోకర్లేదు అంటారు మాస్టర్ గారు. భూమి మీద ఉంటూ ఉన్నటువంటి వాడు మళ్ళీ టీచర్స్ వేరే వాడు రావట్లేదు. వీడికన్నా పైన ఉన్నటువంటి వాడు వీడికి టీచర్, వాడికన్నా పైన ఉన్నటువంటి వాడికి టీచర్. ఈ విధంగా వీడు అందుగురించి నేను నిన్న ఈ దారిలో వెళ్ళాను సార్, మీరు అందుగురించి మేము జాగ్రత్తగా నడుచుకుంటారని మీరు దాటిపోతారు మీరు అని చెప్పి చెప్పగలుగుతారు. అప్పుడు ఇప్పుడే రాత్రి వెళ్ళాడు వాడు, అప్పుడు చెప్తారు ఏమంటే మీరు నా ఎక్కడ వస్తున్నారు కదా కొంచెం నడుచుకుని వచ్చి అక్కడ కొంచెం బురద ఉంది సార్, అందరికీ అటు నుంచి ఒకటి పక్క నుంచి దారి కొట్టుంది సార్, అటు నుంచి రండి అని చెప్తారు. వేరే ఒకటి ఏంటంటే అప్పుడే దారి వెళ్ళిన వాడు ఆ వివరాలన్నీ అందివ్వగలుగుతాడు. కాబట్టి ఇమీడియట్గా క్రాస్ అయినటువంటి వాడిని వాడికన్నా కింద ఉన్నటువంటి టీచర్గా పెట్టారు. So the place and position of one and all, each other must be borne in mind. For no one can develop without the other. వేరే వాడు లేకుండా నాకు నేనుగా డెవలప్ అవుతాం అనేటువంటిది కూడా చాలా తప్పుడు ఐడియా. నేను వేరే వాడికి నేనెందుకు చెక్ చేయాలి, నేను డెవలప్ అవ్వాలి, నేను సాధన చేసుకోవాలంటే నువ్వు 4th క్లాస్ వాడి క్లాస్ తీసుకుంటేనే 5th క్లాస్లో ఉన్నవాడు 6th క్లాస్ వాడు క్లాస్ తీసుకుంటాడు.
సూర్యుడి యొక్క ప్రిన్సిపల్స్ ఈ 7 సేక్రెడ్ ప్లానెట్స్ ఒక్కొక్క ప్రిన్సిపల్ ఒక్కొక్కటిగా అవి డెవలప్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఇది 7 ప్రిన్సిపల్స్, ఆయన యొక్క 7 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అదే 7 రేస్ అని అంటాం. ఈ 7గా ఉన్నటువంటివన్నీ కూడా సూర్యుడిగా అవి డెవలప్ అవ్వడానికి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రిన్సిపల్గా మేనిఫెస్ట్ అవుతూ అవి ఆ డెవలప్మెంట్కి అవన్నీ కూడా హిస్ టోటాలిటీ ఎంబాడీస్ వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎ గ్రేట్ కాస్మిక్ ఎంటిటీ. సో ఈ మొత్తం కలిపి ఒక గ్రేట్ కాస్మిక్ ఎంటిటీగా తయారవ్వడానికి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రిన్సిపల్గా డెవలప్ అవుతుంది. ఇప్పుడు మెర్క్యూరీ దాని ప్రిన్సిపల్ దానిది, వీనస్ దాని ప్రిన్సిపల్ దాని, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రిన్సిపల్గా. అంటే మనకు బాగా అర్థమవుతుంది. ఈ మొత్తం సోలార్ సిస్టమ్ అంతా కూడా ఒక దేహం అనుకోండి, ఒక బాడీ, ఒక హ్యూమన్ బాడీ అనుకుంటే అందులో వీనస్ అనేటువంటిది హార్ట్ అనుకోండి, మార్స్ అనేటువంటి వాడు ఇంకేదో లంగ్స్ అనుకోండి, మెర్క్యూరీ అనేటువంటి వాడు లివర్ అనుకోండి. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క పార్ట్ ద్వారా ఉండి మొత్తం అంతా కూడా ఒక సోలార్ సిస్టమ్గా తయారు. సో ఈ సోలార్ సిస్టమ్గా ఇది తయారైనప్పుడు అప్పుడు వాడి ద్వారా ఈ 7 ప్రిన్సిపల్స్ జస్ట్ యాజ్ హీ ఇన్ హిస్ టోటాలిటీ ఎంబాడీస్ వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎ గ్రేట్ కాస్మిక్ ఎంటిటీ. ఇవన్నీ కూడా కలిసి ఒక పురుషుడిలో పనిచేస్తున్నట్టుగా ఇవి పనిచేస్తున్నప్పుడు వాడి ద్వారా ఎక్స్ప్రెస్ అయ్యేది ఒక గ్రేట్ కాస్మిక్ ఎంటిటీ. అంటే మనకు ఉన్నటువంటి సూర్యుడి సంగతి చెప్తున్నారు. తర్వాత ఏ హెవెన్లీ మ్యాన్, ఇది ఇక్కడ ఇంకోటి ఏంటంటే he manifests to a planet and embodies one of the principles of the sun. హెవెన్లీ మ్యాన్ అనేటువంటి వాడు ఏడుగురుగా ఉన్నారు కదా, ఈ వాడు ఒక ప్లానెట్ ని రిప్రజెంట్ చేస్తారు. ఈ హెవెన్లీ మ్యాన్ అనేటువంటి వాడు వీళ్ళు 7 వాడిన సప్త ఋషులు అని కూడా మనం అనుకుంటాం చెప్పారు. వాళ్ళు ఒక ప్లానెట్ ద్వారా ఈ హెవెన్లీ మ్యాన్ అనేటువంటి వాడు 7 ప్రిన్సిపల్స్ అనేటువంటివి ఉన్నాయి. ఒక్కొక్క ప్రిన్సిపల్ ఒక్కొక్క ప్లానెట్ ద్వారా చేస్తూ ఉంటుంది. ఒక్కొక్క ఏ ప్లానెట్